రాష్ట్రాల శాసనసభల్లో కానీ, లేకుంటే లోక్సభల్లో కానీ, ఒక ప్రతిపక్ష పార్టీని, ప్రతిపక్ష నాయకుడిని గుర్తించడం కోసం మళ్ళీ ప్రత్యేక గైడ్‌లైన్స్‌తో చట్టాలు చేయాల్సిన అవసరం ఉందేమో, అటువంటి పరిస్థితులైతే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చూస్తూ ఉన్నాం. అధికార కూటమి కాకుండా మిగిలిన ఒకే ఒక పార్టీ దాన్ని ప్రతిపక్ష పార్టీగా గుర్తించాలి అంటుంది వైసీపీ. దాని అధినేతను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలి అని అడుగుతూ ఉన్నారు. దానికి అధికార పార్టీ ఏంటి? 10% ఉండాలి మొత్తం అసెంబ్లీలలో ప్రతిపక్ష పార్టీగా గుర్తించాలి అంటే అని వాళ్ళు. ఆ నిబంధన ఎక్కడ ఉందో చూపెట్టండి అంటారు వైసీపీ. అటువంటి నిబంధన లేదు, సాంప్రదాయంగా అట్లే వస్తుంది అనేది టీడీపీ. అలా ఏం లేదు, అట్లా లేకున్నా కూడా ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించారంటారు వైసీపీ. అంటే అధికారంలో ఉన్న వాళ్ళు, ఎందుకంటే స్పీకర్ వాళ్ళు చెప్పినట్లే అంటారు కాబట్టి, అధికారంలో ఉన్న వాళ్ళు ఏ వర్షన్ తీసుకుంటే ఆ వర్షనే నిబంధన అవుతుంది, ఆ వర్షనే సాంప్రదాయం అవుతూ పోతూ ఉంది. సో ఈ క్రమంలో ఇప్పుడు మన సుబ్రహ్మణ్య స్వామి లాంటి వాళ్ళు అన్ని అధికార కూటమి వైపు ఉండి ఒకే ఒక పార్టీ అటువైపు ఉండి అదే ప్రతిపక్ష పార్టీ అవుతుంది, దాన్ని గుర్తించాలి, అదే కదా న్యాయం అన్నారు. అంటే ఒక్కొక్క గారి అభిప్రాయం ఉంటూ వస్తుంది. ఇక్కడ ఇది ఆంధ్రప్రదేశ్కే పరిమితం కాలేదు. తాజాగా రేపటి నుంచి సోమవారం నుంచి మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరగబోతూ ఉన్నాయి. ఇక్కడ అక్కడ కూటమి ఉంది కదా, ఇటు ప్రతిపక్షంలో ఎవరెవరు ఉన్నారు? ఇక్కడ విపక్షంలో కూటమి, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో శివసేనకు 20 ఉన్నాయి, కాంగ్రెస్కి 16 ఉన్నాయి, అండ్ శరద్ పవార్ ఎన్సీపీకి 10 ఉన్నాయి సీట్లు. 20 సీట్లు ఉన్నాయి, 288 అసెంబ్లీ సీట్లు మహారాష్ట్రలో. 20 సీట్లు ఉన్నటువంటి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో శివసేన మాకు ప్రతిపక్ష పార్టీగా మమ్మల్ని గుర్తించాలి, ప్రతిపక్ష నాయకుడిగా మాకు ఇవ్వాలి, సో స్పీకర్ ఆ నిర్ణయం తీసుకుంటారని చెప్పి మేము ఆశిస్తున్నాము అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇటువైపు నుంచి అధికార కూటమి కాకుండా ఇటు మిగతా దగ్గర నుంచి ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళని ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలి, ప్రతిపక్ష పార్టీ లేకుండా ఎట్లా నడుస్తాయి చట్టసభలో అని చెప్పి ఆయన అంటున్నారు. ఆయన సంజయ్ రావుత్ కూడా తాజాగా మాట్లాడారు మీడియాతో. సో ఇప్పుడు మహారాష్ట్రలో కూడా ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఉంది. అక్కడ నిబంధనలు లాంటివి ఏమీ లేవంటారు వాళ్ళు. సో ఎక్కడ చూసినా ఇది ఒక కాంప్లికేటెడ్ విషయంగా మారిపోయేటట్లుంది. సో కాబట్టి బహుశా దీన్ని ఒక స్పెసిఫిక్ గైడ్లైన్స్ తోటి చట్టాలు చేయాల్సిన అవసరం అయితే ఉందేమో. లేకుంటే ఎక్కడైనా ప్రతిపక్షం అనేది ఉంటేనే ప్రజా సమస్యల మీద అర్థవంతమైన చర్చ జరుగుతుంది. అట్లా కాకుండా అధికార పార్టీ ఏమో సభలో 4 గంటలు మాట్లాడి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకేమో 40 నిమిషాలు కనుక టైం ఇవ్వలేదు అనుకోండి, అధికార పార్టీ వాళ్ళు మాట్లాడి రకరకాల వాళ్ళు ఎన్నైనా మాట్లాడుకోవచ్చు. దానికి సమాధానం చెప్పుకోవడమో లేకుంటే ప్రశ్నించడం కోసం కూడా ప్రతిపక్షానికి టైం దొరకదు కదా. సో మరి ఏవో ఒక గైడ్లైన్స్ అయితే తయారు చేయాల్సిన అవసరం ఉందేమో, ఆ దిశగా ఏమైనా సవరణలతో ఏమైనా చట్టం చేయాల్సిన అవసరం ఉందేమో, ఆ పరిస్థితులు ఏమైనా వస్తాయేమో కూడా చూడాలి.